ఒకవేళ నెక్స్ట్ 7 రోజుల్లో మీ లైఫ్ మొత్తం మారిపోతే మీకు ఎలా అనిపిస్తుంది? మజా వస్తుంది కదా? అలాంటి మజా మీకు ఈ వీడియో చూసాక వస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూ మినిట్స్లో నేను మీకు 5 వేస్ గురించి చెప్తా. వీటిని యూజ్ చేసి తక్కువ తెలివితేటలు ఉన్నవారు కూడా నెక్స్ట్ 7 రోజుల్లో, అవును 7 రోజుల్లో వాళ్ళని వాళ్ళు పూర్తిగా మార్చుకుంటారు. ఫ్రెండ్స్, మీ అందరికీ ఇలా అయి ఉంటుంది. ఎప్పుడు ఒక్కసారైనా మీరు ఇగ్నోరెన్స్ ఫీల్ అయి ఉంటారు. మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు అండ్ వాళ్ళు కొంచెం సేపు వరకు బాగానే మాట్లాడతారు, కానీ దాని తర్వాత ఇగ్నోర్ చేస్తారు. నలుగురు ముందు మీకు ఎలాంటి స్పెషల్ వాల్యూ దొరకదు అండ్ ఎవరూ మీరు స్పెషల్గా ఫీల్ అయ్యేటట్టు చేయరు. ఈ ప్రపంచంలో ఇంత క్రౌడ్ ఉన్నా కూడా మీరు ఒంటరిగా ఫీల్ అవుతారు. చాలాసార్లు వేరే వాళ్ళు మీతో కలిసి ఉంటే బాగుంటుంది అనుకుంటారు అండ్ ఈ విషయం మిమ్మల్ని ఎంతో డిప్రెస్ చేస్తుంది. నేను ఇలా లేకపోతే హ్యాపీగా ఉండేవాడిని, నన్ను నేను మార్చుకోగలిగితే ఎంతో బాగుండేది, కనీసం నన్ను నేను ఒక మంచి స్థాయిలో చూసుకోగలను అని అనుకుంటారు. పర్లేదు, ఇప్పటి వరకు జరగనివన్నీ ఇప్పుడు జరుగుతాయి. ఈ వీడియో తర్వాత మీ తలరాత మారిపోతుంది. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి, నెక్స్ట్ 7-8 నిమిషాల్లో మీ నెక్స్ట్ 50 సంవత్సరాలు డిసైడ్ అవుతాయి. అందుకే ఈ 7-8 నిమిషాలు జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, ఎవరికైనా తొందరగా తలనొప్పి ఎందుకు వస్తుంది? ఫోన్ వల్ల. మనుషుల స్లీప్ క్వాలిటీ ఇంత బ్యాడ్గా ఎందుకుంది? ఫోన్ వల్ల. మనుషుల ఫోకస్, కాన్సన్ట్రేషన్, మెంటల్ స్ట్రెంగ్త్ లేదా డెడికేషన్ రోజు రోజుకి ఎందుకు తక్కువ అవుతుంది? ఫోన్ వల్ల. రాత్రి అనేది పడుకునే టైం, కానీ ఎంతో మందికి దీని వాల్యూ తెలీదు. ఎప్పుడైతే ఆ ఫోన్ చేజారి ముక్కు మీద పడుతుందో అప్పటి వరకు అండ్ నిద్ర తన లాస్ట్ లైన్ ని టచ్ చేసే వరకు పడుకోరు. ఇలాంటి వాళ్ళకంటే బెటర్గా ఉండేది వాళ్ళే. ఎవరికైతే చూపు బాగా లేకపోయినా, అసలు చూపే లేకపోయినా, కనీసం వాళ్ళు రాత్రి మనకు దొరికే అందమైన మూమెంట్స్ అయితే పోగొట్టుకోరు, ప్రశాంతంగా పడుకుంటారు. ఇక్కడ పడుకోవడం గురించి మాట్లాడట్లేదు, కానీ నెక్స్ట్ డే పొద్దున్న లేచాక కూడా సగం నిద్రలో ఉన్నప్పుడే ఫోన్ని తీసుకొని దాన్ని వాడడం స్టార్ట్ చేస్తారు. కళ్ళు నొప్పి, తలనొప్పి, బ్రెయిన్లో ఉండే నరాలు వీక్ అయిపోతాయని అమ్మ చెప్తున్నా వినరు. మీరు కూడా ఇదే చేస్తున్నారా? నెక్స్ట్ 1 వీక్ వరకు ఇది ట్రై చేసి చూడండి. ఫోన్ స్క్రీన్ ఆఫ్ చేసి ఉంచండి, దాని తర్వాత చూడండి. అప్పుడు మీ పనులు అవుతాయి, మీరు చదవగలుగుతారు, కోపంగా ఉండరు, విసుక్కోరు అండ్ మూడ్ ఆన్ అయి ఉంటుంది, హ్యాపీగా కూడా ఉంటారు. నెంబర్ 2, నో ఫ్యాప్. నేను దీని గురించి ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే నేను మళ్ళీ వీటిని హైలైట్ చేయాలనుకోవట్లే. పెరిగే వయసులో, స్పెషల్లీ టీనేజర్స్లో ఇది చాలా న్యాచురల్ అండ్ నార్మల్. మీకు అలాంటి చెడు ఆలోచనలు వస్తున్నాయి అంటే ఇందులో మీ తప్పు లేకపోవచ్చు, కానీ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోకుండా మాస్టర్బేట్ చేస్తే మీరు ఫోన్కి ఎడిక్ట్ అయిపోతారు. అప్పుడప్పుడైనా చూస్తూ ఉంటారు, ఊరికే చెడు ఆలోచనలు మైండ్లోకి వస్తూ ఉంటాయి. సో ఐఎమ్ సారీ టు సే, మీ లైఫ్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది, డిఫికల్ట్ అయిపోతుంది. ఎలా అంటే ఒక విషయం మీద 15 నిమిషాల కంటే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేరు. మైండ్లో ఎప్పుడూ మంచి ఆలోచనలు ఉండవు. ఒక అమ్మాయి మీ పక్క నుంచి వెళ్తే చెడు ఆలోచనలతో మీ మైండ్ నిండిపోతుంది. కానీ బాధపడే విషయం ఇది, కొన్ని రోజుల తర్వాత అవమానంతో ఎక్కడ తల దాచుకోవాలో మీకే తెలియదు. మీ కళ్ళు బాగా పనిచేయవు, ఫేస్ ఎంతో డల్గా అయిపోతుంది. 25 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు 40-50 ఇయర్స్ ఉన్నట్టు కనిపిస్తారు. ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వడానికి చాలా కష్టపడతారు. లైఫ్లో ఏం బాగా చేయలేరు, బెటర్గా అవ్వలేరు అండ్ ముందు లైఫ్ మొత్తం రిగ్రెట్ ఫీల్ అవుతుంటారు. అందుకే వీటన్నిటిని ఎంత తొందరగా వదిలేస్తే అంత మంచిది. నెక్స్ట్ 1 వీక్ మొత్తంలో 1 మినిట్ అయినా ఈ నో ఫ్యాప్ రొటీన్ని ఆపకూడదు. ఏ ఛానల్స్ అయితే నో ఫ్యాప్ మీద వీడియోస్ చేస్తుంటారో నేను చాలాసార్లు వాళ్ళ కమెంట్స్ చూసా. అందులో ఎంతోమంది ఎలా అంటారు, సార్ నిజంగా ఇది పనిచేస్తుందా, లైఫ్ మారుతుందా అని. నో ఫ్యాప్ ఫాలో అవ్వడం వల్ల నా లైఫ్లో ఎలాంటి చేంజ్ వచ్చిందో మీకు చెప్తా. నేను 2023లో ఎలా అయినా నా మార్కెటింగ్ బిజినెస్లో 1 crore మైల్ స్టోన్ క్రాస్ చేయాలని నో ఫ్యాప్ కూడా స్టార్ట్ చేశా. ఇప్పటికే 11 months 2 days అయ్యాయి అండ్ నేను ఎంత ఫోకస్తో పని చేయగలిగా అంటే, ఒకప్పుడు అంటే 2021, 2022లో మంత్కి 1 lakh, 2 lakhs అండ్ ఇయర్కి 20 lakhs క్రాస్ చేస్తే చాలు అనుకునేవాడిని. కానీ నో ఫ్యాప్ ఫాలో అయ్యాక నా రియల్ పొటెన్షియల్ ఏంటో తెలిసింది. నేను ఇయర్లో 1 crore సంపాదించడమే కాదు, వేరే పెద్ద బిజినెస్ మ్యాన్ నుంచి డీల్స్ కూడా దొరికాయి. ఈసారి నా టార్గెట్ 3 crores మారింది. నో ఫ్యాప్ వల్ల నా ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ అంతా మనీ మీద, నా గోల్ మీద పెట్టగలిగా అండ్ ఫేస్ మీద ఉండే గ్లో నుంచి లైఫ్లో ఉండే హ్యాపీనెస్ వరకు మొత్తం మారిపోయింది. అది కూడా జస్ట్ 1 yearలో. అండ్ ఇదే ఎఫెక్ట్ మీరు కూడా చూడొచ్చు. మీ టెన్షన్స్ పోవడానికి ఇదే మందు. ఇప్పుడు మీరు అనొచ్చు, నో ఫ్యాప్ ఫాలో అయితే మాకు నిద్ర పట్టదు అని. గైస్, నిద్ర పడ్డానికి ఏం చేయాలో తెలుసుకోండి. రీజన్ అదే ఉండదు. దీనికోసం మీరు గెట్ ఏ గుడ్ నైట్ స్లీప్ అండ్ హౌ టు స్లీప్ బెటర్ అనే ఆడియో బుక్స్ వినండి. ఇవి కుక్కు FM యాప్లో ఉన్నాయి. అండ్ మన కూపన్ కోడ్ BL100 యూజ్ చేసి జస్ట్ 49 రూపీస్ పెట్టి మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల మీరు ఎన్నో ఆడియో బుక్స్ వినొచ్చు. సో మీ వాల్యుబుల్ టైంని ఇలాంటి మంచి పనులతో రీప్లేస్ చేయండి. మీకున్న బ్యాడ్ హ్యాబిట్స్ని గుడ్ హ్యాబిట్స్తో రీప్లేస్ చేసినప్పుడే మీ లైఫ్లో చేంజ్ని చూస్తారు. అండ్ కుక్కు FMలో మీ మనసుకు నచ్చింది వినాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.
నెంబర్ 3, ప్రాక్టీస్ యువర్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్. ఏ పర్సన్ కైనా టైం బాగాలేదు అంటే అది దీని వల్లనే. ఎందుకంటే కరెక్ట్ టైం లోపల వాళ్ళు పని కంప్లీట్ చేయలేరు. తర్వాత చేద్దాంలే అని ఆ పనిని ఇంకా కష్టంగా చేసుకుంటారు. వెనక్కి తిరిగి చూస్తే ఆ పనులన్నీ సగంలోనే మిగిలిపోతాయి. చిన్న చిన్న పనులు అనుకుని వదిలేసినవన్నీ ఇప్పుడు చాలా పెద్దగా ఆ పర్సన్ కి ఎంతో టెన్షన్ పెడతాయి. ఫ్రెండ్స్, వరల్డ్ లో ఉండే స్కిల్స్ అన్ని ఒక పక్క అండ్ టైం కి అన్నిటిని బాగా ఎగ్జిక్యూట్ చేసే స్కిల్ ఇంకొక పక్క. మీకు ఒక క్వశ్చన్ అడగాలి, ఒక స్టూడెంట్ ఫెయిల్ ఎందుకు అవుతారు? ఎందుకంటే అతను టైం మేనేజ్మెంట్ చేయడం రాదు. ఒక ఎంప్లాయీ జాబ్ నుంచి అవుట్డేటెడ్ ఎందుకు అవుతారు? ఎందుకంటే అతను కూడా టైం ని బాగా ఎగ్జిక్యూట్ చేసి ఉండరు. ఒక అబ్బాయి జాబ్ లేకుండా ఎందుకు మిగిలిపోతారు? ఎందుకంటే టైం ఉన్నప్పుడు టైం ని యూజ్ చేయకపోవడం వల్ల. టైం మేనేజ్మెంట్ ఒక స్కిల్. ఇది ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు ఏమైనా చేయగలరు. సో నెక్స్ట్ 1 వీక్ కి మీకు ఒక చిన్న టాస్క్, టైం మేనేజ్మెంట్ ని ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి. ఇందులో ఏం చేయాలో నేను మీకు చెప్తా. ముందు ఒక రోజుని 2 పార్ట్స్ గా మార్చండి. రాత్రి తొందరగా పడుకొని పొద్దున్న తొందరగా లేవండి. దీన్ని ముందు మీరు ఫాలో అయితే అప్పుడు మీకు ఎనర్జీ ఉంటుంది. దాని తర్వాత పొద్దున్న లేచాక 5, 6 లేదా 7 అయినా పర్లేదు, మీరు ఫ్రెష్ అప్ అయి బ్రేక్ఫాస్ట్ చేయండి. అండ్ మీకుండే ఇంపార్టెంట్ అండ్ కష్టమైన పనులు అంటే మీకు అవి చేయాలనిపించదు, బట్ అవి చేసి తీరాలి. సో అలాంటి టాస్క్స్ ని పొద్దున్నే అంటే 8 to 12 లోపల కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఈ 4 hours మీకు ఒక డే మొత్తంలో చాలా ఇంపార్టెంట్. ఒక పర్సన్ ఒక డే మొత్తంలో చేయలేనివన్నీ ఈ 4 hours లో చేయొచ్చు. ఎందుకంటే ఇందులో బాడీ అండ్ మైండ్ ఫ్రెష్ గా ఎనర్జెటిక్ ఉంటుంది. అందుకే పనులన్నీ తొందరగా అవుతాయి అండ్ లాస్ట్ మినిట్ అబ్సెషన్ కూడా క్రియేట్ అవ్వదు. మీరు ఒకవేళ ఇంకా ఎక్కువ hours వర్క్ చేయాలంటే ఇది ఫాలో అవ్వచ్చు. నేను ఫాలో అయ్యేది 4కి లేచి ఫ్రెష్ అప్ అయి 5:30 to 8:30 3 hours వర్క్ బ్లాక్ ఉంటుంది. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్, మళ్ళీ 9 to 1 4 hours వర్క్ బ్లాక్ ఉంటుంది. అంటే లంచ్ అయ్యేసరికి 7 గంటలు ఫోకస్డ్ వర్క్ ఫినిష్ అయిపోతుంది. నేను ఈ టైంలో పొమోడోరో టెక్నిక్ యూజ్ చేస్తా. అంటే 25 minutes వర్క్, 5 minutes బ్రేక్. ఇలా ఆఫ్టర్నూన్ లంచ్ కి ముందు మన ఇంపార్టెంట్ పనులన్నీ అయిపోవాలి. ఈ టైంలో మీరు సోషల్ మీడియా అండ్ డిస్ట్రాక్షన్స్ కి చాలా దూరంగా ఉండాలి. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. దీనివల్ల ఇంకా ఎక్కువ మందికి ఇది రీచ్ అవుతుంది. సో నెంబర్ 4, కిల్ ఓవర్ థింకింగ్. మనుషుల జీవితాన్ని నరకంలో చేయడానికి 7 నెగిటివ్ శక్తులు ఉంటాయి. అండ్ ఈ 7 నెగిటివ్ శక్తుల్లో ఒకటి ఓవర్ థింకింగ్. ఎక్కువగా ఆలోచిస్తే ఆలోచించాల్సిన టైం వచ్చినప్పుడు మీరు సరిగ్గా ఆలోచించలేరు అండ్ బ్రెయిన్ పనిచేయడం ఆగిపోతుంది. సో ఇలా అయ్యే ప్రతిసారి ఆ పర్సన్ టెన్షన్ పడుతుంటారు. నాకు తెలుసు దీన్ని ఆపడం అంత ఈజీ కాదని, కానీ ఇది పాసిబుల్. ఒక్కసారి మీతో మీరు ఇలా చెప్పుకోండి, ఏం జరిగినా సరే చూసుకుందాం. 4 words ఉన్న ఈ సెంటెన్స్ మీరు మీ లైఫ్ లో టెన్షన్ ఫ్రీగా ఉండేటట్టు చేస్తుంది. అండ్ మీకు తెలుసా, మీరు ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తారో అందులో 80% విషయాలు నిజంగా జరగవు. సో జరగని వాటి గురించి అనవసరంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? ప్లీజ్ ఇలా ఆలోచించే హ్యాబిట్ ని మానేయండి, లేకపోతే ఇది మీకు హాని చేస్తుంది. నెంబర్ 5, 0 thoughts ని ప్రాక్టీస్ చేయండి. నేను ఒకసారి సందీప్ మహేశ్వరి సార్ వీడియో చూసా. అందులో అతను 0 thoughts లో ఉండడం గురించి చెప్తారు. ఆ ఫేస్ లో ఉండడం చాలా బాగుంటుంది, ఎక్కడైతే మైండ్ లో ఒక్క ఆలోచన కూడా ఉండదు. ఇది మెడిటేషన్ కంటే అడ్వాన్స్డ్ లెవెల్ అండ్ ఇది చాలా తక్కువ మంది మాత్రమే చేయగలరు. అందుకే ఇది ఇంకా చాలా వాల్యుబుల్ గా ఉంటుంది. సో 0 thoughts లో ఉంటే మనకి దొరికే లాభాలేంటి? బుద్ధిజం కి అకార్డింగ్ 0 thought స్టేట్ లో మనం మన బ్రెయిన్ యొక్క హైయెస్ట్ పొటెన్షియల్ ని రీచ్ అవ్వచ్చు. ఒకవేళ మనం 0 thought స్టేట్ ని అచీవ్ చేస్తే ఈ ప్రపంచంలో ఏది ఇంపాసిబుల్ అనిపించదు. IAS అవ్వడం, నీట్, జేఈ క్రాక్ చేయడం లేదా ఏమైనా కొత్తగా ఇన్వెంట్ చేయడం, ఈ ప్రపంచంలో ఇలా ఇంపాసిబుల్ అనిపించేది ఏమీ మిగలదు. 0 thoughts ని ప్రాక్టీస్ చేశాక కొత్త కొత్త ఇన్వెన్షన్ చేయడం అంటే ఆవిష్కరణలు చేయడం ఈజీ అవుతుంది. ఎందుకంటే దీంతో మన క్రియేటివిటీ, ఇమాజినేషన్ లాంటివన్నీ ఎన్నో లెవెల్స్ పైకి వెళ్తాయి. సో నెక్స్ట్ 1 వీక్ వరకు దీన్ని కొంచెం సేపు వరకు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ఎంతో పీస్ దొరుకుతుంది అండ్ లైఫ్ లో కావాలనుకునేవన్నీ నెమ్మదిగా దొరకడం స్టార్ట్ అవుతాయి. సో ఈ 7 days ఛాలెంజ్ కి మీరు రెడీయా? మీరు ఏ రోజైతే ఈ వీడియో చూస్తున్నారో ఆ రోజు డేట్ అండ్ డే ని కమెంట్స్ లో మెన్షన్ చేయండి. గైస్, జస్ట్ 7 days. మీరు ఫాలో అవ్వాల్సింది 1, 0 thoughts ని ప్రాక్టీస్ చేయండి. 2, ఓవర్ థింకింగ్ ఆపేయండి అబ్బా, బిజీగా ఉండండి. 3, మీ టైం ని కరెక్ట్ గా మేనేజ్ చేసుకోండి. 4, ఫోన్ అండ్ స్క్రీన్స్ కి దూరంగా ఉండడం అలవాటు చేసుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నో ఫ్యాప్ ఫాలో అవ్వండి. ఇది నా లైఫ్ ని ఎంతలా మార్చిందో మీకు షేర్ చేశా. ఒకవేళ మీరు కూడా నాలానే మిడిల్ క్లాస్ లో ఉంటూ రిచ్ అవ్వాలని కలలు కంటూ ఉంటే, కానీ అక్కడ వరకు రీచ్ అవ్వడానికి ఏం చేయాలో, ఎలా స్టార్ట్ చేయాలో తెలియకపోతే మీరు నా ఆర్ట్ ఆఫ్ మనీ ఫ్రీ మాస్టర్ క్లాస్ ని మిస్ కాకుండా అటెండ్ అవ్వండి. ఇప్పుడు మిస్ అయ్యి ముందే ఎందుకు చూడలేదని బాధపడద్దు.
యంగ్ ఏజ్లోనే ఎక్కువ మనీ ఎర్న్ చేయాలంటే ఏ ఫీల్డ్, ఏ డైరెక్షన్లో వెళ్ళాలో నేను అందులో షేర్ చేశా. సో నెక్స్ట్ బ్యాచ్ లింక్ అండ్ నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది. బ్యాచ్ ఫుల్ అవ్వకముందే జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి లైక్, సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లే, కానీ ఎవరికైతే ఇది యూస్ఫుల్ అవుతుందో అనిపిస్తుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. దిస్ ఈస్ లోకేష్ సైనింగ్ ఆఫ్.